5న జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా? కేబినెట్ సమావేశం తర్వాత హైకమాండ్తో గ్యాప్ పెరిగింది. సీఎం జగన్ను ప్రత్యేకంగా కలవాలని ప్రయత్నించిన అపాయింట్మెంట్ దొరకలేదు. అయితే కాంగ్రెస్లో చేరేందుకు డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు డీకే శివకుమార్ వయా తెలంగాణ సీఎం ద్వారా సైకిల్ ఎక్కేందుకు కూడా లాబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గుంతకల్లో టీడీపీ సీటు ఇచ్చేందుకు సైకిల్ పార్టీ కూడా ఓకే అంటున్నట్టుగా తెలుస్తుంది. ఆలూరు కేటాయించాలని గుమ్మనూరు పట్టుబడుతున్నట్టుగా సమాచారం. అయితే అధిష్టానం ఎటు తేల్చట్లేదు. మరోవైపు నియోజకవర్గంలో కొత్త ఇన్ఛార్జ్ విరూపాక్ష కూడా స్పీడ్ పెంచుతున్నారు. కంగ్రాట్స్ చెప్పలేదని ఆలూరు మండలాధ్యక్షుని పదవి నుంచి తొలగించారు విరూపాక్ష. ఇవాళ ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించబోతున్నారు విరూపాక్ష. జిల్లా కోఆర్డినేటర్ రామసుబ్బారెడ్డి హాజరు కాబోతున్నారు. ఆలూరు వైసీపీలో ఏం జరుగుతోందనని కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది. మొత్తం మీద అటు మంత్రి జయరాం వ్యవహారం ఒకవైపు ఉంటే మరోవైపు కొత్త ఇన్ఛార్జ్ విరూపాక్ష వ్యవహారం కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎస్, మా ప్రతినిధి హుసేన్ లైవ్లో జాయిన్ అవుతారు. హుసేన్, మంత్రి గుమ్మనూరు జయరాం వ్యవహారానికి సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? ఆయన పార్టీ మారుతారంటూ సాగుతున్నటువంటి ప్రచారంలో వాస్తవం ఎంత? ఆయన ఏ పార్టీలో చేరబోతున్నారు? అలాగే ఇటు విరూపాక్షకు సంబంధించి కూడా ఓ మండలాధ్యక్షుడిని తొలగించినట్టుగా తెలుస్తుంది. ఆయనకు సంబంధించి ఎట్లాంటి చర్చ సాగుతుంది? రామ్దాస్, మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తుంది. ఎందుకంటే అధికారం ప్రకటన రావాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రధానంగా కర్నూలు ఎంపీ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేయాలనేసి రెండవ లిస్ట్ లో వైసీపీ అధిష్టానం పేరు ప్రకటించింది మంత్రి గుమ్మనూరు జయరాం పేరు. అయితే నాకు స్థానికంగా ఆలూరు నియోజకవర్గానికి సంబంధించిన సీటే కావాలి, లేదా నా కొడుకు ఇవ్వండి, లేని పక్షంలో నేను సూచించినటువంటి అభ్యర్థులకు ఇవ్వడని అటు బొజ్జమ్మ పేరును ఇటు మధుసూదన్ నాయుడు పేరు ప్రతిపాదించిన తర్వాత కూడా అధిష్టానం పరిగణలోకి తీసుకోలేదు. దీనికి తోడు మంత్రి గుమ్మనూరు జయరాము పార్టీ అధిష్టానంతోనూ పార్టీ పెద్దలతోనూ మాట్లాడకపోగా పార్టీ అధిష్టానానికి బెదిరింపులో లాగా అంటే బ్లాక్ మెయిల్ చేసే స్థాయికి వెళ్ళిపోయారనేటువంటిది పార్టీ అధిష్టానం భావించింది. తాను టీడీపీ ఒకవైపు, మరోవైపు హస్తం పార్టీ కాంగ్రెస్ పార్టీకి వెళ్లేందుకు చర్చలు జరపడం, ఆ పార్టీ నాయకులతో ఆ టచ్ లోకి వెళ్ళడం, దీన్ని తీవ్రంగా పరిగణిస్తుంది రాష్ట్ర అధిష్టానం. దీనిపైనే సీరియస్ గా ఉంది. మంత్రి గుమ్మనూరు జయరాంకి ఎలాగైనా సరే ఇంకా పార్టీలో అవకాశం లేదు అనేటువంటి ఇండైరెక్ట్ సంకేతాలు పంపించిన నేపథ్యంలోనే ఒకవైపు మంత్రి గుమ్మనూరు జయరాం తన ప్రయత్నాలు మొదలు పెట్టారు. స్వపార్టీలో అంటే వైసీపీ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి, అదేవిధంగా మంత్రాలయం బాలాగిరెడ్డి ఇద్దరు కూడా తన టార్గెట్ చేశారు. అటు గుంతకల్ నుంచి ఉన్నటువంటి వైసీపీ పార్టీ ఎమ్మెల్యే ముగ్గురు కూడా వెంకటరామరెడ్డి టార్గెట్ చేసి నన్ను ఇబ్బంది పెడుతున్నారు, పార్టీలో కొనసాగేటువంటి పరిస్థితి లేదు, వీళ్ళ మాటలే జగన్మోహన్ రెడ్డి నమ్ముతున్నారు. ఆ నేపథ్యంలో నాకు సీటు లేకుండా ఆలూరు నియోజకవర్గాన్ని దూరం చేశారు. ఆ కర్నూలు పార్లమెంటు సీటుకు పంపించడానికి ప్రధానమైన కారణం బ్యాక్ సైడ్ పాలిటిక్స్ లో వీళ్ళంతా కూడా పనిచేశారనేటువంటి మంత్రి గుమ్మనూరు జయరాం గట్టిగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా సరే పార్టీ వీడాలి, తన ఉనికిని చాటుకోవాలి. ఈ రాంపురం బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో సాయి ప్రసాద్ రెడ్డి, వెంకటరామరెడ్డి, మంత్రాలయం బాలాగిరెడ్డిలా ఆ ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలని ధీటుగా సిద్ధంగా కావాల్సిందనేసి భావించిన నేపథ్యంలోనే మంత్రి గుమ్మనూరు జయరాం టీడీపీ పార్టీలోకి టచ్ లోకి వెళ్లారు. రాబిన్ శర్మ టీం కూడా తన అభ్యర్థిత్వాన్ని ప్రకటిస్తే ఆ గెలుపోవటంలో ఎలా ఉంటాయి ఏంటనేటువంటిది కూడా ఒక సర్వే జరిగింది ఆలూరు నియోజకవర్గం. అయితే టీడీపీ అధిష్టానం మాత్రం గుంతకల్ పార్టీకి పంపించాలి, గుంతకల్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఓకే చెప్పింది. స్థానికంగా ఆలూరు నియోజకవర్గానికి ఇప్పటికే కోట్ల సుజాతమ్మ స్టార్టింగ్ నుంచి కూడా ఆ పార్టీ యొక్క అభివృద్ధి కోసం, ఆ పార్టీ యొక్క మనుగడ కోసం, ఆ పార్టీ టీడీపీ పార్టీ జెండా మోస్తూ కార్యకర్తలు కూడా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సీటు మార్చేటువంటి పరిస్థితి లేదు, మీరు గుంతకల్కు వెళ్ళాలి అని ఆదేశించిన నేపథ్యంలోనే మంత్రి గుమ్మనూరు పట్టుబడుతున్నారు. అవసరమైతే నేను పార్టీకి కావాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు కల్పిస్తాను, నాకు ఆలూరు నియోజకవర్గమే కేటాయించాలని పట్టుబడ్డారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ డైలమాలో పడినటువంటి నేపథ్యంలో మరోవైపు డీకే శివకుమార్ ద్వారా తెలంగాణ బెంగళూరు కేంద్రంగా రాజకీయం నడిపారు. కాంగ్రెస్ పార్టీకి వెళ్తే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కర్నూలు పార్లమెంట్ బాధ్యతలతో పాటు అనంతపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉరవకొండ, గుంతకల్లు, అదే విధంగా పక్కన ఈ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నియోజకవర్గాలన్నీ కూడా తనకు సంబంధించినటువంటి వారికి కేటాయిస్తే మొత్తం కాంగ్రెస్ పార్టీ తనకు పట్టు వస్తుంది అనేటువంటి భావించారు. ఈ నేపథ్యంలోనే ఒకేసారి అటు టీడీపీతోనూ ఇటు కాంగ్రెస్ పార్టీతోనూ రెండు పార్టీలతో లాబింగ్ చేయడం మొదలు పెట్టిన తర్వాత అధిష్టానం ఇంకా సీరియస్ అయింది వైసీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలోనే తాజాగా గత 4 రోజుల క్రితం జరిగినటువంటి కేబినెట్ సమావేశాలకి మంత్రి గుమ్మనూరు జయరాం హాజరైనప్పటికీ అక్కడ సరైనటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం, పార్టీ అధిష్టానం తన మీద మీరు చేసినటువంటి పరిస్థితి వ్యవహారాలు అయితే పార్టీకి నచ్చడం లేదు, ఒకవేళ మీకు నచ్చకపోతే
పార్టీ పెద్దలతో మాట్లాడాలి, అవసరమైతే జగన్మోహన్ రెడ్డితో మాట్లాడాలి తప్ప మీరు ఇతర పార్టీలో పోవడానికి రాష్ట్ర అధిష్టానాన్ని బ్లాక్ మెయిల్ చేసేలాగా లేకపోతే బెదిరింపు చేసేలాగా వ్యవహారాలు నడిపారు కాబట్టి. మరోవైపు కొత్త ఇన్ఛార్జ్ విరూపాక్షకు సంబంధించి ఒక ఆసక్తికర చర్చ సాగుతుంది. ఆయన కంగ్రాట్స్ చెప్పలేదని ఆలూరు మండల అధ్యక్షుని పదవి నుంచి తీసేశారన్నట్టుగా తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఏం చర్చ జరుగుతుంది, కార్యకర్తలు ఏమనుకుంటున్నారు, కొత్త ఇన్ఛార్జికి సంబంధించి ఆయన వ్యవహార శైలికి సంబంధించి ఏం మాట్లాడుకుంటున్నారు? రామ్దాస్, కొత్త చర్చ స్టార్ట్ అయింది. ఎప్పుడైతే పార్టీ ఇన్ఛార్జిని మారుస్తూ విరూపాక్షను ప్రకటించారో, విరూపాక్ష తన యొక్క మార్పు ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా తన గ్రూపును స్టాండ్ చేసుకోవడానికి పెద్ద ఎత్తున కూడా లాబింగ్ నడుపుతున్నారు. ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు కూడా, అంటే అటు రెవెన్యూ శాఖ కావచ్చు, పోలీస్ శాఖ కావచ్చు, ఇతర శాఖల్లో ఉన్నటువంటి అధికారులను కూడా తనకు పూర్తి స్థాయి పవర్ ఇచ్చి మార్చుకునేందుకు, అక్కడ బదిలీ చేసేందుకు కూడా అవకాశం ఇచ్చారు. దీనికి తోడు తనకి స్థానికంగా ఉన్నటువంటి ఆలూరు మండల కేంద్రంగా ఉన్నటువంటి మండలాధ్యక్షుడు ఎవరైతే వీరేష్ ఉన్నాడో, వీరేష్ ని కనీసం నాకు కాంగ్రెస్ కూడా చెప్పలేదు, నేను వచ్చి నా పేరు ప్రకటించి ఇప్పటికే పార్టీ 20 నుంచి 30 రోజులు అవుతున్నా కూడా కనీసం మాట్లాడలేదు, ఫోన్ టచ్ లోకి రాలేదనేటువంటి కారణం చూపుతూ నిన్నటి సాయంకాలమే తాజాగా వీరేష్ అనేటువంటి మండలాధ్యక్షుడిని తొలగించడం జరిగింది. అంటే కంగ్రాట్స్ చెప్పకపోతే ఆ పార్టీ నుంచి తొలగిస్తారా, లేకపోతే కంగ్రాట్స్ చెప్పకపోవడమే పాపమా, అంటే పని చేసినటువంటి కార్యకర్తలు గుర్తించరా అనేటువంటి ఈ నేపథ్యంలో వీరేష్ ప్రధానంగా గుమ్మనూరు జయరాం యొక్క అనుచరుడు, తనకు లాయల్ గా ఉంటాడు కాబట్టి ఇతను పార్టీలో కొనసాగినా కూడా విరూపాక్ష చేసేటువంటి వ్యవహారాలకి ఎప్పటికప్పుడు అడ్డుకట్ట వేస్తారు, లేకపోతే తన యొక్క ఆధిపత్యాన్ని కూడా ఈ కార్యకర్తల ద్వారా, సెకండరీ గ్రేడ్ కార్యకర్తల ద్వారా ఏమన్నా ఇబ్బంది వస్తుందనే నేపథ్యంలోనే విరూపాక్షి ఆలూరు మండల అధ్యక్షుడిని వీరేష్ ని కూడా పక్కకి అంటే తొలగించినట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కార్యకర్తలంతా కూడా. పనిచేసినటువంటి వాళ్ళని, సరే నాయకత్వం మార్పు చేర్పు అనేటువంటి రాష్ట్ర పార్టీ అధిష్టానం, కానీ పార్టీ కోసం జెండా మోసేటువంటి నాయకులను పక్కన పెట్టడం అనేది చాలా బాధాకరమని మాట్లాడేటువంటి వ్యవహారాలన్నిటిపై కూడా పార్టీ అధిష్టానం దృష్టి పెట్టిందా? అటు జయరాం వ్యవహారం, ఇటు విరూపాక్ష వ్యవహారం, అండ్ అలాగే జయరాం కూడా అటు డీకే, మరోవైపు తెలంగాణ సీఎం ద్వారా కూడా సైకిల్ పార్టీలోకి వెళ్ళడానికి ప్రయత్నించాడు. ఇది కొంత విచిత్రంగా అనిపిస్తుంది. అంటే ఇటు కాంగ్రెస్ వాళ్ళ ద్వారా టీడీపీలోకి వెళ్లేందుకు చేసిన ప్రయత్నాలకు సంబంధించి ఏమనుకుంటుంది వైసీపీ అధిష్టానం కూడా దీనికి సంబంధించి ఎట్లాంటి అబ్జర్వేషన్ చేస్తుంది? రామ్దాస్, వైసీపీ అధిష్టానం చాలా సీరియస్ గా చూస్తుంది. గుమ్మనూరు జయరాం యొక్క వ్యవహార శైలి కరెక్ట్ గా లేదు. తన ఏకైతే ప్రత్యర్థి పార్టీలు ఏవైతే ఉన్నాయో, అటు కాంగ్రెస్ అయినా ఇటు టీడీపీ అయినా, రెండు పార్టీలకు సమాన దూరంగా పాటిస్తుంది వైసీపీ అధిష్టానం. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీ నాయకులతో టచ్ లోకి పోవడం తీవ్రంగా పరిగణిస్తుంది. ఆ నేపథ్యంలోనే మన జరిగినటువంటి కేబినెట్ సమావేశాల్లో మంత్రి గుమ్మనూరు జయరాం సీఎం ని కలిసేటువంటి ప్రయత్నం చేశారు. తన గోడు చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసిన స్థానికంగా ఉన్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, అక్కడ ఉన్నటువంటి మిథున్ రెడ్డి లాంటి నాయకులు మాట్లాడినారు. మీకు 5 ఏళ్ల పాటు మంత్రిగా అవకాశం ఇచ్చాం, పార్టీ మార్పు చేయాల్సి వచ్చినా కూడా మిమ్మల్ని కంటిన్యూ కనీసం విశ్వాసం లేకుండా ఇలాంటి వ్యవహారాలు చేశారు. మీరు ఏదైనా మాట్లాడాలి, చెప్పుకోవాల్సి వస్తే అధిష్టానంతో మాట్లాడుకోవాలి తప్ప ఇతర పార్టీ నాయకులకు టచ్ లోకి వెళ్లి పార్టీ మారేటువంటి ప్రయత్నాలు చేశారు. ఇలాంటి బెదిరింపు ధోరణికి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి సహించే ప్రసక్తి లేదు. ఆ నేపథ్యంలోనే మీరు చేసింది తప్పు, మరి పునరాలోచించుకోవాల్సింది. మీకు ఇచ్చినటువంటి లాయల్టీని, మీకు ఇచ్చినటువంటి గౌరవాన్ని, మీకు ఇచ్చినటువంటి చనువుని మీరు దుర్వినియోగం చేశారు. సో మీరు పోటీ చేయాలనుకుంటే మాత్రం ఎంపీగానే పోటీ చేయండి, లేకుంటే మీ ఇష్టం అంటే పార్టీ నుంచి వదిలించుకోవడానికి కూడా సిద్ధమైపోయింది రాష్ట్ర అధిష్టానం. ఈ నేపథ్యంలోనే మన జరిగినటువంటి కేబినెట్ సమావేశాలను కలవాలని ప్రయత్నించారు. తాజాగా ఈ అసెంబ్లీ సమావేశాలు 5వ తేదీ నుంచి కూడా ప్రారంభమవుతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు వెళ్తారా లేదా అనేటువంటి చర్చ ఆలూరు నియోజకవర్గంలో సాగుతుంది. ఈ రోజు జరిగేబోయేటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం తాజాగా అంటే కొత్త ఇన్ఛార్జి విరూపాక్షి ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనికి జిల్లా కోఆర్డినేటర్ రామ్ సుబారి కూడా రావడం జరిగింది. అయితే ఈ విషయం తెలిసిన తర్వాత ఆ సమావేశానికి వెళ్లేందుకు ఇష్టం లేనటువంటి మంత్రి గుమ్మనూరు జయరాం బళ్ళారికి వెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. అయితే ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ మాత్రం స్థానికంగా ఉన్నటువంటి కార్యకర్తలు ఉంది. గందరగోళమైనటువంటి పరిస్థితులు కార్యకర్తలు ఉన్నారు. నాయకుల మధ్య జరిగేటువంటి ఆధిపత్య పోరాటం కార్యకర్తలకు మాత్రం ప్రాణ సంకటంగా మారింది. వాళ్ళ పార్టీలు మారుతారా లేకపోతే ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ మాత్రం ఆ నియోజకవర్గం నెలకొంది. రామ్దాస్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ హుసేన్. ఇది గుమ్మనూరు జయరాం అలకకు సంబంధించి అటు ఆసక్తికర చర్చ సాగుతోంది. 5న జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా అనే మీమాంస అయితే కొనసాగుతుంది. కేబినెట్ సమావేశం తర్వాత ఆయన హైకమాండ్తో గ్యాప్ పెరిగింది. సీఎం జగన్ను ప్రత్యేకంగా కలవాలని ప్రయత్నించిన అపాయింట్మెంట్ దొరకలేదు. కాంగ్రెస్లో చేరేందుకు ఆయన ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. మరోవైపు టీడీపీలో చేరేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇటు కొత్త ఇన్ఛార్జ్ ఆలూరు ఇన్ఛార్జ్ విరూపాక్ష వ్యవహార శైలికి సంబంధించి కూడా అధిష్టానం దృష్టి పెట్టినట్టుగా తెలుస్తుంది.
వైసీపీ అధిష్టానంపై అలకబురిన మంత్రి గుమ్మనూరు జయరాం 5న జరిగే అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతారా లేదా? కేబినెట్ సమావేశం తర్వాత హైకమాండ్తో గ్యాప్ పెరిగింది. సీఎం జగన్ను ప్రత్యేకంగా కలవాలని ప్రయత్నించిన అపాయింట్మెంట్ దొరకలేదు. అయితే కాంగ్రెస్లో చేరేందుకు డీకే శివకుమార్ ద్వారా ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు డీకే శివకుమార్ వయా తెలంగాణ సీఎం ద్వారా సైకిల్ ఎక్కేందుకు కూడా లాబింగ్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. గుంతకల్లో టీడీపీ సీట్ ఇచ్చేందుకు సైకిల్ పార్టీ కూడా ఓకే అంటున్నట్టుగా తెలుస్తుంది. ఆలూరు కేటాయించాలని గుమ్మనూరు పట్టుబడుతున్నట్టుగా సమాచారం. అయితే అధిష్టానం ఎటూ తేల్చట్లేదు. మరోవైపు నియోజకవర్గంలో కొత్త ఇన్ఛార్జ్ విరూపాక్ష కూడా స్పీడ్ పెంచుతున్నారు. కంగ్రాట్స్ చెప్పలేదని ఆలూరు మండలాధ్యక్షుని పదవి నుంచి తొలగించారు విరూపాక్ష. ఇవాళ ముఖ్య కార్యకర్తలతో